Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another opportunity at Amazon. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీలాగే ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. హోప్ఫుల్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇవాళ మన ఆపర్చునిటీ వచ్చేసి అమెజాన్ నుండి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అన్నమాట. ఇది చాలా రీసెంట్గానే స్టార్ట్ అయింది, కాకపోతే చాలా అప్లికేషన్స్ అయితే సెండ్ చేశారు ఆల్రెడీ. మీరైతే అప్లికేషన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని అసెస్మెంట్స్ అయితే రాసేయండి. ఫాస్ట్గా హైరింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఈ జాబ్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ మిమ్మల్ని ఈజీగా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు నుండి ఉంది, హైదరాబాద్ నుండి ఉంది. కంగారు పడకండి చూసి బెంగళూరు అని, అలా ఏం లేదు, హైదరాబాద్ వాళ్ళకి కూడా ఉంది ఈ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అంటే ఏంటి అంటే, ఇన్వెస్టిగేషన్ సస్పీషియస్ బయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి యాక్టివిటీగా వాళ్ళ బిహేవియర్ అండ్ రిస్క్ టు అమెజాన్ ఏదైనా కస్టమర్స్తో కానీ మర్చెంట్స్తో కానీ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటూ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే దానిని ఇన్వెస్టిగేట్ చేసి మనమైతే ప్రోడక్ట్ని అయితే సేల్ ఆర్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మనమైతే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే వయా ఈమెయిల్స్ అండ్ టెలిఫోన్స్తో కమ్యూనికేట్ అవ్వాలి, బయర్స్తో అండ్ మెర్చెంట్స్తో. అండ్ అదర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అబౌట్ ఇన్వెస్టిగేషన్ రిస్క్ గురించి. అండ్ మనం హై క్వాలిటీగా మెయింటైన్ చేస్తూ ఉండాలి అమెజాన్ పాలసీ అండ్ గైడ్లైన్స్ని. అండ్ అప్రోప్రియేట్గా మనమైతే యాక్షన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం హెల్ప్ చేస్తూ ఉండాలి రిస్క్ ఇన్వెస్టిగేషన్స్కి. ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారా ఇందులో అని చూస్తూ మనమైతే హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ మనమైతే ఇంకా ప్రొసీజర్స్ని అయితే ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఎస్కలేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫాలో అవుతూ వాళ్ళకైతే రిజల్యూషన్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఇంకా ఏదైనా అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ అసెస్మెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ మన పార్ట్నర్స్ ఉంటారు కదా, అమెజాన్ పార్ట్నర్స్, వాళ్ళకు కూడా బిజినెస్ అప్రోప్రియేట్ విత్ ద పార్ట్నర్స్తోని మనమైతే వాళ్ళకి నెససరీగా వాళ్ళ టీమ్స్కి హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ మీకైతే కన్సిస్టెన్సీగా ఎక్సీడ్స్ వీక్లీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా ఇస్తారు, అందులో కూడా మనమైతే హైగా ఉండాలి. అండ్ కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ అండ్ టీమ్, మనకైతే ఎందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవుట్లుక్ పైన నాలెడ్జ్ ఉండాలి, వర్డ్ పైన ఉండాలి, ఎక్సెల్ పైన ఉండాలి. అండ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కస్టమర్ సర్వీస్ ఆర్ రిటైల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ మనకైతే కొద్దిగా ఫ్రాడ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ పైన కొంచెం అయితే నాలెడ్జ్ ఉండాలి. అండ్ మనకి ఇన్సూరెన్స్, ఫైనాన్స్, డేటా అనలిస్ట్ అండ్ రీసెర్చ్, ట్రాన్స్లేషన్ ఆర్ ట్రైనింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెయిన్గా మీకైతే స్ట్రాంగ్ అనలైజేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి, ఎఫెక్టివ్గా టీమ్ని మేనేజ్ చేసే అంత ఎబిలిటీ ఉండాలి, ఇండివిజువల్గా వర్క్ చేసే అంత నాలెడ్జ్ కూడా ఉండాలి. మనకైతే మెయిన్గా సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, అండ్ ప్రొయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ కూడా కావాలి, అండ్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉండాలి, అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ కంప్లెక్స్ ఇష్యూస్ కరెక్ట్లీ అండ్ క్లియర్లో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. ఇక్కడ ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూస్ వస్తే వాటిని కరెక్ట్ చేయాలి, క్లియర్ చేయాలి. ఎవరికి వస్తాయి ఇందులో ఇష్యూస్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్కి వస్తాయి, కాబట్టి అవి క్లియర్ చేసే అంత నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా, 24/7 షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, అండ్ నో పబ్లిక్ హాలిడేస్. బట్ ద అడ్వాంటేజ్ ఈజ్ హియర్ ఓటీస్ అయితే ఉంటాయి మనకి ఇందులో. ఇంతే. ఈ రోల్ కనుక మీకు నచ్చితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్, కమెంట్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.